వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి కీలకంగా పనిచేసిన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు ఇక నుంచి 2029 ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రతినిధులు మాట్లాడుతూ తాము రాత్రింబవళ్లు కష్టపడి 175 నియోజకవర్గాలకు కావాల్సిన సమాచారాన్ని అందించామని చెప్పారు. మన్యం జిల్లా సీతానగరం మండలం నిడగల్లు ఇప్పల వలసలో నడుస్తున్న క్వారీని మైనింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. క్వారీకి ఎటువంటి అనుమతులు లేకుండా నడవడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కాలుష్య ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం ప్రధానమని, అనుమతులు లేని క్వారీలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. మన్యం జిల్లా బడిజిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం జ్యోతి, అధ్యాపకులు, తేదేపా మండల అధ్యక్షులు పి వేణుగోపాల్ నాయుడు, గొట్టపు వెంకట నాయుడు, టీడీపీ నాయకులు బి రవికుమార్, గౌరు నాయుడు, పెదపాపి నాయుడు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంగా ఉండాలంటే అది ఒక్క తల్లి చేతుల్లోనే ఉంటుందని నరసన్నపేట సిడిపిఓ నాగమణి తెలిపారు. నరసన్నపేట మండలం కోళ్లవాణిపేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల సంరక్షణ సరైన పద్ధతిలో చేసినా వారి ఆరోగ్యంగా ఎదుగుతారని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయ అధికారి పూడి జనార్దన్ రావు ఆదేశించారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో సిఆర్పీలతో సమీక్ష నిర్వహించారు. కొందరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరి తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన వారు ఉంటున్నారని, అటువంటి వారిని గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. చింతపల్లి మండలంలోని తమ్మంగుల పంచాయతీ పరిధి వర్తనపల్లి, కొండపల్లి, గున్నాలు తదితర గ్రామాలకు వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో ఉన్న రహదారి కొట్టుకుపోయి బురదమయమై వాహనాలు వెళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఈ రహదారికి నిర్మాణం చేపట్టి తమ యొక్క రవాణా కష్టాలు తీర్చాలని కోరారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు అంగన్వాడీ ఆయా పోస్ట్ భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి నర్సీపట్నంలో తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తల్లిపాలు వలన శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని గుంటూరు పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఇచ్చిన తీర్పుతో మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో దళిత నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద 2019 జనవరి 6న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం శంకుస్థాపన చేసిన స్థలాన్ని, శంకుస్థాపన సమయంలో వేసిన స్తూపాన్ని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు పరిశీలించారు. విమానాశ్రయం పనులు నిలిచిపోవడానికి గల కారణాలు, పనులు ప్రారంభించడానికి అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. పలమనేరు మండలంలోని కూర్నిపల్లి సమీపంలోని పవర్ ప్లాంట్ నుంచి కాలుష్యం, ధూళి కణాలు వెలువడుతున్నాయని మబ్బువాళ్లపేట గ్రామస్తులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అందులో నుంచి పొగ రూపంలో వెలువడుతున్న కాలుష్యంతో కళ్ళు మంటలతో పాటు నీరు కలుషితమవడం, విరేచనాలు అవుతున్నాయని, మరోవైపు ధూళి ఇళ్లను కప్పేస్తోందన్నారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని పవర్ ప్లాంట్కు ఎమ్మెల్యే సూచించారు.